హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను 2 మూవీస్కి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ది చావా మూవీ రివ్యూ. మూవీ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. మూవీ రన్ టైం 2 hours 35 minutes. ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీనే. మెయిన్ మూవీ గురించి చెప్పాలంటే విక్కీ కౌశల్ గారు, అతని యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఈ మూవీలో. మూవీ స్టోరీ ఏమిటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత అతని కొడుకైన సంభాజీ మహారాజ్ గారు రాజ్యాన్ని చూసుకుంటుంటాడు. ముఘలులు ఎలాగైనా వారి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని అనుకుంటారు. వారి నుంచి రాజ్యాన్ని ఎలా కాపాడాడు, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. మూవీలో చెప్పేటట్టయితే నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్. మూవీలో మేము చెప్పాల్సింది విక్కీ కౌశల్ గారు, అతని యాక్టింగ్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత అక్షయ్ ఖన్నా, ఔరంగజేబ్ క్యారెక్టర్లో అతను కూడా చాలా బాగా చేశాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. మిగిలిన వారు ఎవరి రోల్లో వారు బాగానే చేశారు. చివరిగా నా కంక్లూజన్, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు ఈ మూవీ చూడకుంటేనే బాగుంటుంది. ఎండింగ్ లో 10 minutes మాత్రం చాలా డేంజర్ గా ఉంటుంది, అస్సలు చూడలేము. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సెకండ్, మార్కో మూవీ రివ్యూ. ఇది సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. మూవీ రన్ టైం 2 hours 21 minutes. మూవీ గురించి చెప్పాలంటే నచ్చింది గైస్. ఈ మూవీ చిన్నపిల్లలకి ఇంకా వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు చూడకపోతేనే బెటర్. ఇప్పటి వరకు నేను చాలా యాక్షన్ సీన్స్ చూశాను గానీ ఈ మూవీలో యాక్షన్ మాత్రం మరీ భయంకరంగా ఉంది. బ్లడ్ అది మరీ భయంకరంగా చూపించారు. మరి చిన్నపిల్లల్ని కూడా క్రూరంగా చంపే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో మాత్రం నేను కళ్ళే మూసుకున్నాను, అంత భయంకరంగా ఉంది ఈ మూవీ. మూవీ స్టోరీ ఏమిటంటే, మార్కో తమ్ముడిని ఎవరో చంపేస్తారు. వారిని పట్టుకుని మార్కో చంపేస్తాడు. తర్వాత ఏం జరిగింది, తన ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, చివరికి ఏం జరిగింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్. మూవీలో చెప్పేటట్టయితే నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్. యాక్షన్ లవర్స్ కి మాత్రం ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఫైటింగ్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఈ మూవీలో. చివరిగా నా కంక్లూజన్, యాక్షన్ లవర్స్ కి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. ఈ మూవీ చిన్నపిల్లలకి ఇంకా వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు దూరంగా ఉంటేనే బాగుంటుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.